మండుతూ చేయాలంటండి. ఆమేన్. చెప్పాలి గట్టిగా అందరూ. మండుతూ చేయాలట. నువ్వు ఎప్పుడు ఆత్మను ఆర్పకు. నీ ఆత్మ ఎప్పుడు ఎలా ఉండదో తెలుసా? అన్ని దేవుని కార్యక్రమం, అన్ని విషయాలు మండుతూ ఉండాలా. ఒక ఆత్మ నశించిపోతుందంటే నువ్వు మండాలా. ఒకరు దేవుని ఎదుట నుండి తప్పిపోతున్నారంటే నువ్వు మండాలా. దేవుని తెలుసుకోకుండా ఇంకా సమాజంలో బ్రతుకుతుంటే నువ్వు మండాలా. దేవుని దగ్గరకు రాకుండా లోకములో, లోకస్తములో, జీవితంలో గడుపుతూ ఉంటే నువ్వు మండాలా. లోకములో ఉన్న చిందులు విందులు వేస్తూ ఉంటే ఆత్మతో నువ్వు మండాలా. దేవుని కొరకు ఆత్మని సంపాదించాలని ఒక మండే బిడ్డగా నువ్వు ఉందువుగా అక్క. గట్టిగా చెప్పండి, గట్టిగా. ఎప్పుడు నీ ఆత్మను ఆర్పకు. ఎవరు ఎట్టా పోతే ఏంటంటే, దేవుని తెలుసుకోకుండా పోతే ఎట్టండి, పోతే పోయారులేండి. ఆరిపోయావు నువ్వు ఆత్మలో. చెప్పాలండి, ఆరిపోయావు, బొగ్గయ్యావు. రేపు బూడిద కూడా చేస్తాడండి. బగబగ మండుతున్న కట్టెను పట్టుకోమని ఎవరిని పట్టుకుంటే నీ వల్ల అవుతుందా? ఏమంటే మండుతున్న కట్టెను పట్టుకుంటావా? పట్టుకుంటావు బ్రదర్. నువ్వు ఎప్పుడు పట్టుకుంటావు? అది ఆరిపోయిన తర్వాత. ఆరిపోయిన తర్వాత చెక్ చేస్తావు నీళ్లు పోసి. అది ఆరిపోయిన తర్వాత బొగ్గైన తర్వాత నీళ్ళు పట్టుకుంటావు. అది చేస్తున్నాడు సైతాను గారు నీతో, నాతో. నువ్వు మండాలి బిడ్డ. నీ ఇంటిలో మార్పు లేని, మారు మనసు లేని, ఏమంటే ఆ జీవితాన్ని చూసినప్పుడు నువ్వు మండుతూ ఉండాలి. నీ ఇంట్లో ప్రార్థనలు, ఎడతెగక ప్రార్థనలు. ఎంత చెప్పినా ఈ మనిషి మారట్లేదు ప్రభువా, ఈ వ్యక్తులు మారట్లేదు ప్రభువా, ఈ బిడ్డలు మారట్లేదు ప్రభువా, నిజ దేవుడు అని నిన్ను గ్రహించలేకపోతున్నారు ప్రభువా. ఎలా తప్పించుకుంటారు వీరు? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందువు? అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోని సంఘాన్ని, హెబ్రీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడండి. ఎలా తప్పించుకుంటారు మీరు? బిడ్డలారా, ఈరోజు మనము మండాలి. ఈరోజు ఆ మంట ఏమైంది? దేవుని తెలియకుండా, దేవుని దగ్గరికి రాకుండా, నిజ దేవుణ్ణి గ్రహించకుండా, అంగీకరించకుండా బ్రతుకులు ఎన్నో ఏమైపోతున్నాయండి సమాజంలో. వారిని చూసినప్పుడు నువ్వు మండాలి. నీ హృదయము, నీ ఆత్మలను ఏం చేయాలంటండి? ఆత్మ ఏమవ్వాలంట? మండుతూ ఉండాలి. ప్రభువా, ఈ ఆత్మని ఎట్టయినా, ఏ విధంగానైనా, ఏ విధం చేతనైనా ప్రభువా నీ సన్నిధిలో తీసుకొచ్చి పడేస్తానయ్యా. నువ్వు మాట్లాడు ప్రభువా. ఎవరితో మాట్లాడుతావు నాకు తెలియదు ప్రభువా. నువ్వు ఎవరిని పంపిస్తావు నాకు తెలియదు ప్రభువా. నాతో మాట్లాడిస్తావా? ఇంకెవరినైనా వాడుకొని మాట్లాడిస్తావా? ఇంకే వ్యక్తులను తీసుకొస్తావా? అయ్యా నువ్వే ప్రేరేపిస్తావా? దర్శనంతో మాట్లాడతావా? ఏమంటే నువ్వు కలలో మాట్లాడు